మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మొదటి ఆషాఢ సోమవారం, పైగా స్కంద పంచమి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమిని స్కంద పంచమి అంటారు. ఈ పవిత్రమైన రోజున మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి, కోట్లు దూసుకు వస్తాయి. స్కంద పంచమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఒక పరిహారం చేయండి. మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ధన సంపాదన పెరుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. వద్దన్నా డబ్బు లభిస్తుంది. స్కంద పంచమి రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయటం వల్ల మీకు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ కూడా పోతాయి. ఈ స్కంద పంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు రూపంలో పూజింపబడతాడు. ఈ పండుగ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ స్కంద పంచమి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. గ్రహ దోషాలు, ముఖ్యంగా కుజదోషం ఉన్నవారు ఖచ్చితంగా స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. దోష నివారణ జరుగుతుంది. ఈ స్కంద పంచమి రోజున మీరు చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ స్కంద పంచమి రోజు మందార చెట్టు కనబడగానే ఒక పరిహారం చేయండి, కోట్లు దూసుకు వస్తాయి. ధనపరంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. మీకు రావాల్సిన డబ్బు మీకు వస్తుంది. ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలకు ఈ పరిహారం చెక్ పెడుతుంది. మందార చెట్టుకు ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీ కోరికలను తీర్చే శక్తి ఉంది. మరి అలాంటి మందార చెట్టు కనిపిస్తే స్కంద పంచమి రోజు ఏం చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమిగా చేసుకుంటూ ఉంటారు. దీని వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథ కూడా ఉంది. అనాది కాలంలో జ్ఞానానికి, తపస్సుకు మారుపేరైన సనత్ కుమారుడు మహత్తరమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. అతని ఆశ్రమంలో ప్రశాంతత, దివ్య తేజస్సు వెళ్లి విరుస్తూ ఉండేది. ఒక శుభదినాన సమస్త జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ తపస్సు చేసుకుంటున్న సనత్ కుమారుణ్ణి చూశారు. అతని దైవిక తేజస్సుకు, అచంచలమైన భక్తికి వారు మంత్రముగ్ధులయ్యారు. వారి మనసులలో ఒకేసారి ఒక అద్భుతమైన ఆలోచన పెరిగింది. ఒక తీయని కోరిక మొలకెత్తింది. ఆ గొప్ప తపస్శాలి, ఇంతటి జ్ఞాని మనకు కుమారుడైతే ఎంత బాగుంటుంది అనే ఆశ వారి హృదయాలలో నిండిపోయింది. ఆ సమయంలో వారు మాటలతో చెప్పుకోలేదు, కానీ వారి దివ్య మనసులు ఒకే కోరికతో నిండిపోయాయి. అయితే దేవతలలోనే అత్యంత జ్ఞాని అయిన, భవిష్యత్తును దర్శించగలిగే బ్రహ్మదేవుడు ఈశ్వరుడు. ఈశ్వరుని మనసులలో కలిగిన ఈ అపురూపమైనటువంటి కోరికను తన దివ్యదృష్టితో గ్రహించాడు. సృష్టికి ఆద్యుడైన బ్రహ్మకు కాలాతీత జ్ఞానం ఉంది. ఆయన భవిష్యత్తును దర్శించి ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు. శివుని నుదిటిపై ఉన్న 3వ కన్ను పాలనేత్రం నుండి వెలువడే అగ్ని తేజస్సు ఒక దివ్యమైన శక్తి రూపంలో స్కందుడిగా అవతరిస్తుందని ఆయనకు స్పష్టంగా కనిపించింది. ఈ మహత్తర జననం పార్వతీ పరమేశ్వర్ల కోరికకు అనుగుణంగానే జరుగుతుందని బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. ఇది కేవలం ఒక కోరిక నెరవేరటం మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఒక మహాకార్యం అని ఆయన గ్రహించాడు. బ్రహ్మదేవుని ప్రణాళిక ప్రకారం పార్వతీదేవి ప్రోత్సాహంతో పరమేశ్వరుడు తపస్సులో ఉన్న సనత్ కుమారుణ్ణి సమీపించాడు. శివుడు తన దివ్య వాక్కుతో సనత్ కుమారుడికి తమ కోరికను తెలియజేశాడు. తమకు కుమారుడిగా జన్మించమని అడిగాడు. ఆ మహాజ్ఞాని అయిన సనత్ కుమారుడు ఈశ్వరుల సంకల్పాన్ని, దాని వెనుక ఉన్న లోక కళ్యాణ రహస్యాన్ని గ్రహించి ఎంతో సంతోషంగా వారి కోరికను అంగీకరించాడు. కాలక్రమేణా బ్రహ్మదేవుని సంకల్పం, శివపార్వతుల కోరిక నిజమయ్యాయి. శరత్కాలంలో వచ్చే పవిత్రమైన మార్గశిర మాసంలో తేజస్సు, శక్తి, సౌందర్యాల ప్రతిరూపంగా స్కందుడు అవతరించాడు. ఆయన జన్మించినప్పుడు దేవతలందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. పురాణాలు స్పష్టంగా చెప్తున్నది ఏమిటి అంటే, పార్వతీదేవి పరమేశ్వరులకు సనత్ కుమారుణ్ణి తమ పుత్రుడిగా పొందాలనే ఆ దైవిక కోరిక కలిగింది సరిగ్గా ఆషాఢ శుద్ధ పంచమి రోజునే. అంతేకాదు, స్కందమూర్తి లోకంలో అవతరించాలని బ్రహ్మదేవుడు తన మనసులో సంకల్పించి దానికి ప్రణాళిక రచించిన రోజు కూడా ఇదే.
ఈ రెండు ముఖ్యమైన సంఘటనలు అనగా దైవ దంపతుల కోరిక, బ్రహ్మదేవుని సంకల్పం రెండు ఆషాఢ శుద్ధ పంచమి రోజునే జరిగాయి కాబట్టే ఈ పవిత్ర దినం స్కంద పంచమిగా ప్రసిద్ధి పొందింది. ఈ రోజున స్కందుని జననానికి బీజం పడింది. ఆయన అవతరణకు మార్గం సుగమం అయ్యింది. అందుకే స్కంద పంచమి కేవలం స్కందుడు జన్మించిన రోజును గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు, ఒక దివ్యమైన సంకల్పం ఎలా రూపుదిద్దుకుంది, దైవాల కోరికలు ఎలా నెరవేరాయి, మరియు లోక కళ్యాణం కోసం ఒక మహాశక్తి ఎలా అవతరించింది అనే అద్భుతమైన కథను స్మరించుకునే పండుగ. ఈరోజు స్కందుని పూజించడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయని, మన జీవితంలో శుభాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. స్కంద పంచమి పండుగ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఈ రోజున స్వామిని ఎలా పూజించాలో సులభమైన పద్ధతిలో తెలుసుకుందాం. పూజ మొదలుపెట్టే ముందు ఈ వస్తువులన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం లేదా విగ్రహం ఇంట్లో ఉంటే వాడుకోవచ్చు, లేదంటే చిన్న విగ్రహం లేదా పటమైనా సరిపోతుంది. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవడానికి, పూజలో వాడడానికి, గంధం స్వామికి అలంకరించడానికి, పువ్వులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎరుపు రంగు పువ్వులు, మల్లెలు, చామంతి పువ్వులు ఇష్టం. నాగుల చవితికి వాడే పువ్వులు కూడా మంచివి. అక్షింతలు, దీపాలు, ఒత్తులు, నూనె లేదా నెయ్యి దీపం వెలిగించడానికి, ధూపం, అగరబత్తీలు లేదా సాంబ్రాణి, నైవేద్యానికి పాలు, పండ్లు, బెల్లం, అన్నం అనగా పులగం, పాయసం లేదా శనగలు నానబెట్టి పెడితే సరిపోతుంది. కొబ్బరికాయ కూడా పెట్టవచ్చు. అలాగే అరటి పండ్లు, ఇతర పండ్లు సిద్ధం చేసుకోవాలి. ఇక తాంబూలం కోసం తమలపాకులు, వక్కపొడి, అరటిపండు. కలశం పెట్టాలి అనుకునేవారు ఒక రాగి లేదా వెండి చెంబులో నీళ్లు పోసి మామిడి ఆకులు, కొబ్బరికాయ పెట్టి కలశం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది తప్పనిసరి కాదు. పంచామృతాలు సిద్ధం చేసుకోవాలి. అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి పెట్టుకోవచ్చు. ఇక పూజా విధానం తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ చేసే స్థలాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం లేదా విగ్రహాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే ముందు మీరు కూర్చోవడానికి ఒక శుభ్రమైన చాప లేదా వస్త్రం వేసుకోవాలి. ముందుగా 2 దీపాలను వెలిగించి వాటికి కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోమహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే అని మనసులో అనుకోవచ్చు. ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరిని పూజించాలి. చిన్న పసుపు ముద్దతో విఘ్నేశ్వరిని చేసి ఓం గం గణపతియే నమః అని పసుపు, కుంకుమ, పూలతో పూజించి నమస్కరించుకోవాలి. అప్పుడు పూజ నిర్విఘ్నంగా జరుగుతుంది. చేతిలో కొద్దిగా అక్షింతలు, పువ్వులు పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ అక్షింతలు, పువ్వులు కింద పటమే లేదా విగ్రహం దగ్గర వదలాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం లేదా విగ్రహం ముందు కూర్చొని స్వామిని మనసులో తలుచుకోవాలి. శరణవ భవ అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించవచ్చు. అనగా 11 సార్లు, 21 సార్లు, ఇలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించవచ్చు. స్వామిని పూజకు ఆహ్వానించాలి. చేతిలో పువ్వులు పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆవాహయామి అని స్వామి పటం లేదా విగ్రహంపై పువ్వులు వేయాలి. విగ్రహం ఉంటే పంచామృతాలు అభిషేకం చేయవచ్చు. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్తూ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకం చేసి తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. పటమైతే పువ్వులతో ప్రోక్షించాలి. పటమైతే పువ్వులు సమర్పించి, విగ్రహం అయితే చిన్న వస్త్రం చుట్టవచ్చు. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః వస్త్రయుగ్నం సమర్పయామి అనాలి. స్వామికి గంధము, కుంకుమ బొట్లు పెట్టాలి. అక్షింతలు వేయాలి. వివిధ రకాల పూలతో ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పుకుంటూ పూజ చేసుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుతూ ప్రతినామానికి పువ్వు వేస్తే చాలా మంచిది. అష్టోత్తరం తెలియకపోతే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని 108 సార్లు జపించవచ్చు. అగరబత్తీలు వెలిగించి ధూపాన్ని స్వామికి చూపించాలి. దీపాలను కూడా చూపించాలి. సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని స్వామి ముందు ఉంచి ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పి నైవేద్యం చుట్టూ నీళ్లను తిప్పి చూపించాలి. కొబ్బరికాయ పగలగొట్టి నైవేద్యంగా పెట్టవచ్చు. తమలపాకులు, వక్కపొడి, అరటిపండు స్వామికి సమర్పించాలి. కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత చేతులతో హారతి వేడిని తీసుకుని కళ్ళకు అద్దుకోవాలి. లేచి నిలబడి స్వామికి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి తమ కోరికలను స్వామివారికి చెప్పుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత స్వామికి నివేదన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించాలి. పూజకు నియమనిష్టలు పాటిస్తే మంచిది. మనసు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి చదవండి.
మంత్రాలు తెలియకపోయినా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ పూజ చేయవచ్చు. పూజకి ఎక్కువ వస్తువులు లేకపోయినా భక్తితో ఒక పువ్వు కొద్దిగా నీటితో పూజించిన స్వామి సంతోషిస్తాడు. స్కంద పంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో జీవించండి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించేవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి స్వామివారిని పూజించండి. కుదిరితే ఉపవాసం ఉండండి. స్వామివారిని పూజించిన వారు ఆ రోజు నేలపై పడుకోవాలి. రాతి నేలపై చాప పరుచుకొని నేలపై నిద్రించాలి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, చర్మ రోగాలతో బాధపడేవారు, శత్రుబాధలు ఉన్నవారు, వాహన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి, వాహనం కొనడానికి వీలు అవటం లేదని బాధపడేవారు, తండ్రితో జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు ఈ స్కంద పంచమి రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. అదేవిధంగా నవగ్రహాలకు పూజ చేయాలి. ఏమీ లేదు, ఈ రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి చాలు. 9 ప్రదక్షిణాలు డైరెక్ట్గా చేసి ఇంటికి వచ్చేయండి. కాళ్ళు కడుక్కోకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. అలా కాళ్ళు కడుక్కుంటే పూజా ఫలితం పోతుంది అని అంటూ ఉన్నారు పండితులు. నవగ్రహ ఆరాధన కూడా ప్రధానమైనది. అందరూ ఖచ్చితంగా ఈ స్కంద పంచమి రోజు ఈ విధి విధానాలను ఆచరించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ స్కంద పంచమి రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలో కూడా తెలుసుకుందాము. మందార చెట్టు మన అందరి ఇళ్లలో ఉంటుంది. ఈ స్కంద పంచమి రోజు స్వామివారిని ఎర్ర మందార పూలతో ఆరాధిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున స్వామివారిని పూజించిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మందార పువ్వును తెంపండి. ముందుగా చెట్టు దగ్గర కొన్ని నీళ్లు పోయండి. ఆల్రెడీ తడిగా ఉంటే వాటర్ పోయకండి. చెట్టు మొదట్లో తడిగా లేకపోతే నీరు పోయండి. ఆ తర్వాత ఆ చెట్టు మొదట్లో నుండి మట్టిని కొంచెం తీసుకోండి. ఆ మట్టిని ఒక ప్లేట్లో పెట్టండి. అలాగే మందార పువ్వు ఒకటి తెంపి దానిని కూడా ప్లేట్లో పెట్టండి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ను స్వామివారి పటం ముందు ఉంచి ఆ క్లాతులో మట్టిని వేయండి. తర్వాత పువ్వును పెట్టండి. ఆ తర్వాత వాటిపై బెల్లం ముక్క చిన్నది పెట్టండి. వీటన్నిటిపై పసుపు కుంకుమ చల్లి మూట కట్టండి. ఆ మూటను స్వామివారి పటం ముందు ఉంచి ధూపం చూపించి సంకల్పం చెప్పుకోండి. మీకు ఏ రకమైన ఆర్థిక సమస్య ఉందో చెప్పుకోవాలి. ఆర్థిక సమస్యలలో చాలా రకాలు ఉంటాయి. అప్పు తీసుకొని తీర్చలేకపోవటం ఒక సమస్య. అప్పు ఒకరికి ఇచ్చి దానిని తిరిగి పొందలేకపోతారు కొందరు, వారిది ఒక సమస్య. లోన్స్ రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది. అప్పులు దొరక్క అంటే అప్పు ఇచ్చేవాడు దొరకక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మీరు ఏ ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారో చెప్పుకోండి. ఈ పరిహారానికి వాడిన ప్రతి వస్తువు మీ కష్టాన్ని తీరుస్తుంది. మందార చెట్టు మొదట్లో మట్టి, మందార పువ్వు, బెల్లం ఇవన్నీ ధనాన్ని ఆకర్షిస్తాయి. మీకు ధన ద్వారాలను తెరిచేలాగా చేస్తాయి. ఈ మూటను సింహద్వారం పైన కట్టండి. ఇలా కట్టి దానిని వదిలివేయండి. మళ్ళీ ఆ మూటను 1 రోజులకు తీయాలి. అప్పటిదాకా ఆ మూటకు 3 రోజులకు 2 రోజులకు ఒక్కసారి ధూపం వేయండి. ఈ మూట ఇంటికి కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు, గ్రహ దోషాలు అన్నీ పోతాయి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఖర్చులు తగ్గుతాయి. ఇంటిలో డబ్బు నిలుస్తుంది. ఇవి మీ ఇంటిలోకి చెడును రానివ్వకుండా ఆపుతాయి. మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తాయి. ఆ మూటను 1 రోజుల తర్వాత తీసి పారే నీటిలో పడవేయండి. స్నానం చేయకముందు తీయండి. పారే నీటిలో కానీ ఎవరూ తిరగని మొక్కలు బాగా పెరిగిన ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఈ విధంగా చేస్తే ఇక మీకు తిరగనేదే ఉండదు. అంతా మంచి జరుగుతుంది. స్కంద పంచమి రోజు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంటి పరంగా మాకు బాగుండాలి, మా ఇల్లు మాకు కలిసి రావాలి, ఈ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా పోయి మా ఇంటికి ధనం దూసుకురావాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.